ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మంచు ఫ్యామిలీలో విభేదాలున్నమాట వాస్తవమే. కానీ తాజాగా మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వస్తున్న వార్తలు మాత్రం కలకలం రేపుతున్నాయి. బయట ప్రసారమవుతున్న కథనాల ప్రకారం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, ఆస్తుల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి మోహన్ బాబు ఆయన అనుచరుల చేత దాడి చేయించారు. ఆయన ఆదేశాలతోనే మోహన్ బాబుకి చెందిన కాలేజ్, యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేసినట్టు వైరల్ అవుతున్న వార్తల సారాంశం. దాడి తర్వాత మనోజ్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అటు మోహన్ బాబు కూడా మనోజ్ కొట్టాడని పోలీసులను ఆశ్రయించినట్టుగా ఆదివారం ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి. అయితే ఈ ప్రచారాన్ని మంచు ఫ్యామిలీ ఖండిస్తోంది. ఎటువంటి గొడవ జరగలేదని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోలేదని మంచు విష్ణు టీం చెప్తోంది. కానీ మనోజ్ మాత్రం ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇది అబద్దమని కూడా ఇంతవరకు ఖండించలేదు. పైగా తనపై దాడి జరిగిందని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. విష్ణుకు ఇటు మంచు మనోజ్ కు మధ్య కూడా వివాదాలున్నాయి. గతంలోనే ఇది రుజువైంది. కొన్ని రోజుల క్రితం తన మనుషులే ఇంటికొచ్చి తన వాళ్లపై విష్ణు దాడి చేశారని మనోజ్ ఒక వీడియో పోస్ట్ చేశారు. తర్వాత దాన్ని డిలీట్ చేశారు. ఆ తర్వాత మంచు ఫ్యామిలీ అంతా కలిసి ఒక షో చేస్తుందని, దాని ప్రచారం కోసం ఆ విధంగా చేశారని వీడియోలు వదిలారు. తర్వాత కొన్ని సందర్భాల్లో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో గొడవ జరగలేదని మనోజ్ ఖండించకుండా విష్ణు టీం క్లారిటీ ఇవ్వటం పలు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే విష్ణు టీం చెప్పినట్టు అదంతా అబద్దమా, లేకపోతే నిజంగానే ఫిర్యాదు చేసుకున్నారా అన్నది ఇంకా తెలియాల్సిందే. ఏదేమైనా ఈ వివాదం బయటకి రావడం మంచు ఫ్యామిలీతో గొడవలు తారాస్థాయిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంలో నిజమేంతో తెలియకపోయినా గొడవలు జరిగిన మాట మాత్రం నిజమే అని అంతా భావిస్తున్నారు. కుటుంబ వివాదాలతో పదే పదే రచ్చకెక్కడంపై మంచు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.